క్లాప్ బోర్డ్ కొరియన్ కనకరాజు 8 నుండి 10 మినిట్స్ తెలుగు మూవీ రివ్యూ. నిప్పు ఇంట్రో. హోప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొరియన్ కనకరాజు. పేరు వినగానే కొరియాకు వెళ్లిన కనకరాజు కథ అనుకుంటే సరిపోదు. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. ఈ సినిమాలో అసలు కనకరాజు ఏం చేశాడు? కథ ఎలా ఉంది? కామెడీ వర్కౌట్ అయిందా? హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫ్యామిలీతో కలిసి చూడచ్చా? CK2 మన ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా కొరియన్ కనకరాజు. పేరు వినగానే కొరియాకు వెళ్లిన కనకరాజు కథ అనుకుంటే సరిపోదు. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం. ఈ సినిమాలో అసలు కనకరాజు ఏం చేశాడు? కథ ఎలా ఉంది? కామెడీ వర్కౌట్ అయిందా? హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఫ్యామిలీతో కలిసి చూడచ్చా? అసలు ఈ సినిమా థియేటర్కి వెళ్లి డబ్బులు పెట్టి చూడాల్సిన సినిమానా? ఈ వీడియోలో స్పాయిలర్ ఎక్కువగా ఇవ్వకుండా పూర్తి రివ్యూ చూద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముఖానికి వేసుకునే తొడుగులు స్టోరీ. ముందుగా సినిమా కథ విషయానికి వస్తే, కొరియన్ కనకరాజు కథలో కామెడీ, ఎంటర్టైన్మెంట్తో పాటు హీరో జీవితంలో జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను చూపించే ప్రయత్నం చేశారు. హీరో పాత్ర మొదటి నుంచి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ కథ ముందుకు వెళ్లే కొద్దీ అతని జీవితంలోకి వచ్చే పరిస్థితులు, సమస్యలు, కొత్త క్యారెక్టర్లు కథను మరో లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడే సినిమా టైటిల్కి కథకి ఉన్న కనెక్షన్ కూడా ఆసక్తిగా అనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా సీరియస్గా కాకుండా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లోనే ముందుకు వెళ్లడం ప్లస్ పాయింట్. ఆనందభాష్పాలతో ఉన్న ముఖం కామెడీ. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కామెడీ. కొన్ని కామెడీ సీన్స్ నిజంగానే నవ్విస్తాయి. హీరో డైలాగ్ డెలివరీ, అతని బాడీ లాంగ్వేజ్, కొన్ని సిట్యుయేషన్స్ కలిసి మంచి కామెడీని క్రియేట్ చేస్తాయి. అయితే ప్రతి కామెడీ సీన్ ఒకే స్థాయిలో వర్కౌట్ అవ్వదు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు అరే బాగుందే అనిపిస్తుంది. మరికొన్ని సీన్స్ దగ్గర ఇది ఎందుకు పెట్టారురా బాబూ అనిపిస్తుంది. నోరు తెరిచి సంతోషంతో నవ్వుతున్న ముఖం అంటే కామెడీలో హైస్ ఉన్నాయి, లోస్ కూడా ఉన్నాయి. అయినా ఓవరాల్గా సినిమా ఎంటర్టైన్మెంట్ విషయంలో పూర్తిగా నిరాశపరచదు. తెల్లని నక్షత్రం హీరో పెర్ఫార్మెన్స్. ఇప్పుడు హీరో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. హీరో పాత్రలో కనిపించిన యాక్టర్ తన క్యారెక్టర్కి సరిపోయేలా నటించాడు. ముఖ్యంగా కామెడీ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్, టైమింగ్ బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్లో కూడా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అయితే కొన్ని చోట్ల పెర్ఫార్మెన్స్ కొంచెం అర్థీకియల్గా అనిపించే సందర్భాలు ఉన్నాయి. అయినా సినిమా జానర్ని బట్టి చూస్తే హీరో పెర్ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. మహిళ సపోర్టింగ్ కాస్ట్. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే, సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా తమ పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని పాత్రలు కథకు ఉపయోగపడతాయి, మరికొన్ని పాత్రలు కేవలం కామెడీ కోసం ఉన్నట్టుగా అనిపిస్తాయి. అయితే క్యారెక్టర్స్ మధ్య ఇంటరాక్షన్స్ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యాయి. క్లాప్ బోర్డ్ ఫస్ట్ హాఫ్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడితే, సినిమా ప్రారంభం ఆసక్తికరంగానే ఉంటుంది. క్యారెక్టర్స్ పరిచయం, కామెడీ సీన్స్, కథలోకి వెళ్లే విధానం బాగానే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ అల్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ బాగుంది. కానీ మధ్యలో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. అయినా ఇంటర్వెల్ వరకు కథను తీసుకెళ్లే విధానం ఓకే. ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్, టర్నింగ్ పాయింట్ సెకండ్ హాఫ్పై ఆసక్తిని పెంచుతుంది. నిప్పు సెకండ్ హాఫ్. ఇక అసలు పరీక్ష సెకండ్ హాఫ్. ఇక్కడే సినిమా కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తుంది. కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. కథలో వచ్చే కొన్ని సంఘటనలు ముందే ఊహించే అవకాశం ఉంటుంది. అయితే డైరెక్టర్ కామెడీ మరియు ఎమోషనల్ ఎలిమెంట్స్ను మిక్స్ చేయడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల అది బాగా వర్క్ అవుతుంది, కొన్ని చోట్ల మాత్రం అంతగా వర్క్ అవ్వదు. క్లైమాక్స్ విషయానికి వస్తే, సినిమా ఇచ్చే ఎంటర్టైన్మెంట్ మూడ్కి తగ్గట్టుగానే ముగించే ప్రయత్నం చేశారు. సంగీత, స్వరం, మ్యూజిక్ మరియు టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇప్పుడు టెక్నికల్ విషయాల గురించి మాట్లాడితే, మ్యూజిక్ సినిమా మూడ్కి తగ్గట్టుగా ఉంది. కొన్ని సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మంచి సపోర్ట్ ఇస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా డీసెంట్గా ఉంది. కొరియన్ నేపథ్యాన్ని చూపించే సీన్స్ విజువల్లీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకొంచెం షార్ప్గా ఉంటే సినిమా ఇంకా ఎంగేజింగ్గా ఉండేది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తుంది. ఎంపీపీ బొటని వేలు పైకి చూపే గుర్తు ప్లస్ పాయింట్స్. ఇప్పుడు ఈ సినిమాలో మనకు నచ్చిన విషయాలు చూద్దాం. ఫస్ట్ ప్లస్ కామెడీ, సెకండ్ ప్లస్ హీరో పెర్ఫార్మెన్స్, థర్డ్ ప్లస్ కొన్ని ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్,
4th ప్లస్ సినిమా ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ మూడ్. 5th ప్లస్ కొన్ని సీన్స్ మరియు క్యారెక్టర్ ఇంటరాక్షన్స్. బొటనివేలు కిందికి చూపే గుర్తు మైనస్ పాయింట్స్. ఇక సినిమా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. స్టర్లో కొన్ని ఎలిమెంట్స్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. సెకండ్ అల్లో పేస్ కొంచెం తగ్గుతుంది. అలాగే కొన్ని కామెడీ సీన్స్ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్ప్గా ఉంటే సినిమా ఇంకా బాగుండేది. కుటుంబం పురుషుడు మహిళ అమ్మాయి ఫ్యామిలీ వాచ్. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న, ఫ్యామిలీతో కలిసి చూడచ్చా? మీకు కామెడీ మరియు లైట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు నచ్చితే ఒకసారి ట్రై చేయవచ్చు. కానీ మీరు చాలా సీరియస్ స్టోరీ, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే, ట్విస్ట్స్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం ఈ సినిమా మీకు పూర్తిగా సాటిస్ఫై చేయకపోవచ్చు. తెల్లని నక్షత్రం ఫైనల్ వర్డిక్ట్. మొత్తానికి కొరియన్ కంకారాజు ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పలేం. అలాగే అసలు చూడకూడని సినిమా అని కూడా చెప్పలేం. కామెడీ, హీరో పెర్ఫార్మెన్స్, కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం బలంగా ఉంటే సినిమా ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చేది. నా పర్సనల్ రేటింగ్, తెల్లని నక్షత్రం 3/5. సినిమా మీకు నచ్చిందా లేదా అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అవుతుంది. గంట అవుట్రో. మరి ఫ్రెండ్స్, మీకు కొరియన్ కనకరాజు సినిమా ఎలా అనిపించింది? హిట్ అనిపించిందా? యావరేజ్ అనిపించిందా? లేదా ఫ్లాప్ అనిపించిందా? మీ రేటింగ్ ఎంత? 1 నుంచి 5 స్టార్స్ వరకు కామెంట్ చేయండి. తెల్లని నక్షత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మూవీ రివ్యూస్, ట్రైలర్స్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. ఎరుపు రంగు హృదయం. బై ఫ్రెండ్స్. చేయి ఊపడం. తెల్లని నక్షత్రం ఫైనల్ వర్డిక్ట్. మొత్తానికి కొరియన్ కంకారాజు ఒక పర్ఫెక్ట్ మూవీ అని చెప్పలేం. అలాగే అసలు చూడకూడని సినిమా అని కూడా చెప్పలేం. కామెడీ, హీరో పెర్ఫార్మెన్స్, కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ కోసం ఒకసారి చూడొచ్చు. కథ మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంచెం బలంగా ఉంటే సినిమా ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చేది. నా పర్సనల్ రేటింగ్, తెల్లని నక్షత్రం 3/5. సినిమా మీకు నచ్చిందా లేదా అనేది మీ టేస్ట్ మీద డిపెండ్ అవుతుంది.